హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తన్వీస్ సెకండ్ బర్త్డే వ్లాగ్ అన్నమాట. సో యాజ్ ఏ మామ్గా నేను మా ఇంట్లో జరిగే మా పిల్లల బర్త్డేస్ కానీ మా హస్బెండ్ బర్త్డేకి కానీ ఏదైనా చిన్న మా యానివర్సరీకి కానీ ప్రతి దానికి వాళ్ళకంటే ముందుగా నేను ఈక్వల్గా వాళ్ళతో పాటు ఎగ్జైట్ అవుతూ ఉంటాను. సో తన్వి బర్త్డే ఎందుకంటే నాకు సో స్పెషల్ అన్నమాట. వెనెవర్ ద డాక్టర్ ఈజ్ బోర్న్ ద మామ్ ఈజ్ బోర్న్ అంటారు కదా. సో నేను ఎవరి పిల్లల బర్త్డేకి వెళ్ళినా వాళ్ళ మదర్స్ కూడా చెప్తూ ఉంటాను అనమాట, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి. సో మదర్ ప్లేస్ అనేది ఎవరు రీప్లేస్ చేయలేరు కదా. సో అందుకనమాట ఇక్కడైతే ఇంకా మా తన్విక సెకండ్ బర్త్డే హడావడి చూస్తే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అస్సలు మేము అనుకోకుండా హెచ్వైడి షిఫ్ట్ అవ్వడం, మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు కూడా తన్వి బర్త్డే ఉందని చెప్పేసి 1 వీక్ ముందే ఇక్కడికి వచ్చారు. సో అమ్మ నాన్న అత్తయ్య వాళ్ళు ఇంకా మా వదిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అసలు మేము ఆంధ్రాలో చేసి ఉంటే కనుక ఎవరో రాకపోయి ఉండే. కాకపోతే అనుకోకుండా మేము ఇక్కడికి రావడం, అందరూ తన్వి బర్త్డేకి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. తన్విక ఫస్ట్ బర్త్డేకి అనమాట. ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు దాకా అంటే మా మామయ్య గారు వాళ్ళు 2 బ్రదర్స్, వాళ్ళకి 3 సిస్టర్స్. మళ్ళీ మా మామయ్య గారు వాళ్ళకి మా పెద్ద మామయ్య గారికి 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. మా మామయ్య గారికి 1 అబ్బాయి 1 అమ్మాయి. అందరూ మ్యారీడ్. వాళ్ళ కూతుర్ల పిల్లలు కూడా మ్యారీడ్ అనమాట. సో అందరూ మ్యారీడే గాని అందరూ కలిపి ఒక ఫ్యామిలీ పిక్ అంటూ తీపిచ్చుకోలేదన్నమాట. మా తన్విక ఫస్ట్ బర్త్డేకి అది అయ్యింది. అందరూ గ్యాదర్ అయ్యారు. అందరికి ఫ్యామిలీ పిక్ అనమాట. ఆ రోజు ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేశారనమాట. మా అందరికి ఇది ఒక మెమరీ అన్నమాట. తన్విక బర్త్డే మాకు కంపల్సరీ ఆ యొక్క ఏంటది ఫ్రేమ్ కావాలి, కంపల్సరీ ఆ పిక్ కావాలని చెప్పేసి. సో అలానే ఇచ్చాము. సో అది అలా ఉంటే ఇంకా చూస్తున్నారు కదా బర్త్డే ప్రిపరేషన్స్ అనమాట. వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికని హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా వాళ్ళకి ఒక జాకెట్ ముక్క అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పెద్ద వదిన వాళ్ళ అత్తయ్య వచ్చారనమాట. మా పెద్ద వదిన వాళ్ళ అత్తయ్యకి ఇంకా మా అత్తయ్య మా మామయ్య గారికి, మా పెద్ద అత్తయ్య మా పెద్ద మామయ్య గారికి బట్టలు అయితే పెట్టాము. ఇంకా అమ్మ నాన్న అంటే లైట్ తీసుకుంటాం కదండి. బయట వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలనుకుంటాం కానీ అమ్మ నాన్నకి అయితే ఇద్దాంలే అని ఆలోచిస్తాం అనమాట. సో యాక్చువల్లీ ఈ సారీ చూస్తున్నారు కదా, నాకు చాలా నచ్చి తీసుకున్నాను. కానీ ఆ టైంలో వాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో ఏమీ సారీస్ లేవు. అందుకని చెప్పేసి ఇంకా అది ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. వాళ్ళు చూసినా ఏమన్నా అనుకుంటారేమో, కాకపోతే కొత్తదే కదా ఇస్తున్నాం, కట్టుకున్నది ఏమి ఇవ్వలేదు కదా. ఇట్స్ ఓకే. సో ఇంకా తన్విక బర్త్డే ప్రిపరేషన్కి వస్తే గనక అందరూ ఎర్లీగానే వచ్చేసరి ఇంకెవరినైనా చూస్తే మా రుద్రాంశ అస్సలు ఆగడనమాట. వీళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉంటారు. కాకపోతే మాకు చాలా కొంచెం 1/2 అవర్ 40 మినిట్స్ 1 అవర్ అంత దూరంలో ఉంటారనమాట. మేము లోపలికి, వాళ్ళు సిటీలో ఉంటారు. సో ఇంకా తన్విక బర్త్డే ప్రిపరేషన్ రిటర్న్ గిఫ్ట్ చూసారు కదా, పిల్లలకైతే ఆ బాక్సులు ఇచ్చాము. ఇంకా పెద్దవాళ్ళకైతే మాత్రం వచ్చిన వాళ్ళకి బాగా కొంచెం పెద్దవాళ్ళకి ఏంటది డ్రెస్సులు తీసుకున్నాము. మా వదిన ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, మా వదిన వాళ్ళందరికీ కూడా హ్యాండ్ బ్యాగ్స్, వాటితో పాటు ఒక జాకెట్ ముక్క, ఇంకా అరటిపళ్ళు, అలా తాంబూలం కంపల్సరీ వచ్చిన ఆడవాళ్ళకి ఇస్తే చాలా మంచిది అనమాట. సో ఇంకా మా పిల్లలు ఆడతారని చెప్పేసి ఒక రూమ్ లో ఇలా పరుపులు అయితే వేసేసాము. ఎందుకంటే అందరూ ఒక చోట ఉన్నారంటే కంపల్సరీ ఆడతారు, ఆడిపోయి రెచ్చిపోయి పడతారు, అదొక్కటి. సో మా హస్బెండ్ అన్ని రెడీ చేసేసారు. రెడీ చేసిన తర్వాత ఏంటంటారు, ఆ యొక్క బెలూన్ ఒకటి ఇచ్చారనమాట. మాషా పాప బెలూను. సో అది ఊదమంటే ఊదనంటున్నారనమాట. సో ఊదండి పో, నేను ఊదుతానంటే ఎందుకులే స్టిక్ ఉందని చెప్పేసి ఊదరనమాట. అందరు వస్తే అదేంటో గానీ మన ఇల్లు అయినా సరే కానీ డైరెక్ట్ గా వెళ్ళి వీడియో తీద్దాము అంటే కొంచెం ఏదో మొహమాటంగా అనిపించింది అనమాట. ఒక పక్కన నుంచొని అయితే తీసాను వీడియో, పూర్తిగా క్లియర్ గా రాలే. తర్వాత ఫోన్ అయితే అన్నయ్యకి ఇచ్చాను. ఎందుకంటే పక్కన వాళ్ళు ఫంక్షన్ హడవడి అనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటాం. అందులో ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అంటే కనుక కంపల్సరీ వచ్చిన వాళ్ళకి అన్ని చూసుకోవాల్సి ఉంటుంది కదా. ఫుడ్ కాండించి వాళ్ళకి ఏంటంటారు మర్యాదలు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కదా. సో అందువల్ల కొంచెం
చిన్న టెన్షన్ అనమాట. అంతా ప్రశాంతంగా జరగాలని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు మార్నింగే ఇంకా వంట అది స్టార్ట్ చేసేసారు ఇంట్లోనే. వంట కానీ లేకపోతే చేసిన ఐటమ్స్ కానీ వీడియో తీసేంత ఖాళీ కూడా లేదండి. అలా అయిపోయింది డే అంతా నిజంగానే. సో ఇంకా వంట మార్నింగ్ మా అత్తయ్యలు చేసేసారు. నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయానులేండి. 3:30కి పర్మిషన్ అడిగి వచ్చాను. ఎందుకంటే నైట్ ఎలాగనో బర్త్డే రోజు లేట్ అయ్యిద్ది కదా, ఇంకా ఆ రోజు నైట్ లేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే కొంచెం రెస్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బర్త్డే రోజు అయితే వెళ్ళిపోయాను. మా అత్తయ్య వాళ్ళు కూడా నెక్స్ట్ డే వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే పెట్టుకున్నాను లీవు. సో ఆ ముందు రోజు వెళ్ళిపోయాను అన్నమాట. రుద్రాంశ్ అయితే ఉండిపోయాడు కానీ నేను వెళ్ళిపోయాను. సో ఇంకా అన్ని ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇచ్చే ముందు ఈ జాకెట్ ముక్కలు పెట్టాలని చెప్పేసి అన్నారని జాకెట్ ముక్కలు దగ్గర పెట్టాను అనమాట. సో ఇంకా అన్ని సెట్ చేసుకున్న తర్వాత మంచిగా కేక్ కటింగ్ అయితే చాలా ప్రశాంతంగా అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవిడ వచ్చి మా సొంత ఆడపడుచు అనమాట. మా అత్తయ్య మా ఆడపడుచుని సో హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఏది ఎవరికి ఇవ్వాలా అని చెప్పేసి సెగ్రిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే మా మామయ్య గారివి, మా పెద్ద మామయ్య గారివి వాళ్ళకి డ్రెస్సులతో పాటు కొంచెం ఏంటంటారు బనీళ్ళు అంటారు కదా, వైట్ బనీళ్ళు, అవి కూడా తీసుకున్నాం అనమాట. అవి నేనేం చేశానంటే కంగారులో అవి ఇవి కలిపేశాను అనమాట. అవి డివైడ్ చేస్తున్నారు ఇక్కడ మా అత్తయ్య. నేనేం చేశానంటే ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంట్లో కొంచెం పని ఉంటే చేసుకొని ఈ నెక్స్ట్ పిల్లలకి స్నానాలు చేపించి వాళ్ళకి మామూలుగా నైట్ డ్రెస్ లాంటివి వేసేసి ఫుడ్లో పడ్డాను అనమాట. ఎందుకంటే ఇంకా హడావుడిలో వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసుకొని ఉండిపోతే ఇంకా పిల్లల ఫుడ్ పక్కకి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా రుద్రాంశ్కి తన్వికాకి పెట్టడానికి ట్రై చేశాను. అస్సలు ఇంకా వాళ్ళు ఫుడ్ అయితే తినలేదు. కొంచెం ఎర్లీగా పెట్టానేమో అనేమో కానీ అస్సలు రైస్ తినలే. ఇంకేం చేశానంటే అప్పటికప్పుడు తొందరగా ఇడ్లీ పెట్టాను అనమాట. ఇడ్లీ పెడితే రుద్రాంశ్ ఒక 2 ఇడ్లీ తిన్నాడు. తన్విక అసలు తినడానికే అల్లరి చేస్తుంది. ఈలోపు ఒకరొకరు వస్తుంటే ఇది ఇంకా అల్లరి చేస్తుందని, ఇంకా ఎవరైనా ఉంటే తినదు కదా అని చెప్పేసి పైన మా అత్తయ్యలు ఉంటారని చెప్పాను కదా. సో ఆ గదిలోకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గదిలోకి తీసుకువెళ్ళి గబగబా 2 ఇడ్లీ తినిపించేసి అప్పుడు కిందకి తీసుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే తినకపోతే టైర్డ్ అయిపోయి చిరాకు చేస్తుంది, అసలు ఇంకేమి ప్రశాంతంగా జరగనివ్వదు అనమాట. ఎంత చేసుకున్నది అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా దాంతో పాటు దాన్ని ఎత్తుకొని తిరిగితే అని చెప్పేసి. సో ఇంకా అందుకని చెప్పేసి దానికి ముందుగానే ఫీడ్ చేసేసి దాన్ని నీట్ గా రెడీ చేసేసి కూర్చోబెట్టాను అనమాట. ఈ లోపు అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ సేమియా అయితే ఇచ్చేసాము. స్వీట్ ప్రిపేర్ చేసాము కదా, సేమియా అయితే ఇచ్చాము. తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత అప్పుడు భోజనాల దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ సారీస్ కట్టుకొని వచ్చారు. నేనే ఇంకా సారీ కట్టుకుని ఓపిక కూడా లేక ఏదో డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. నాకేంటంటే ఏదైనా హడవడైనప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా తిని మంచిగా వెళ్ళాలి అంటే వెళ్ళాక చెప్పుకుంటారు కదా కంపల్సరీ, పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళాము, ఇలా చూసారు అలా చూసారు అని చెప్పేసి అలా మంచిగా అనుకోవాలనే ఆలోచనతో ఉంటాను అనమాట. సో ఇంకొచ్చిన వాళ్ళకి అన్ని అవి ఇచ్చి వాళ్ళకి మర్యాదలు చేయడమే సరిపోయింది. అసలు ఇంకా సారీ కట్టుకుని ఓపిక కూడా లేక, డ్రెస్ అయితే బాగుంటుంది కదా, సారీ అనుకోండి ఇంకా అంతమాట చదువుకోవడమే సరిపోయింది ఇంట్లో పని ఉన్నప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ అయి ఉంచేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే ఎంత ఎగ్జైట్ అయ్యి ఎంత బాగా ఆడుకున్నారంటే అక్క 3 అవర్స్ 4 అవర్స్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు మా పెద్ద అత్తయ్య మా పెద్ద మామయ్య గారు అనమాట. వాళ్ళు ఆ ముందు రోజు వచ్చి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయారు అనమాట. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు కూడా 1 వీక్ ముందు వచ్చారు. మా ఇంట్లో ఇంకా ఒక 3 days అయితే ఉన్నారనుకుంటా. సో ఇంకా వాళ్ళు 1 by 1 కేక్ కటింగ్ అయిన తర్వాత పిక్స్ తీసుకుంటున్నాం అనమాట. నా కెమెరాలో కాకుండా నా ఫోన్లో కాకుండా మా సొంత ఆడపడుచు వాళ్ళ హస్బెండ్కి కెమెరా ఉందన్నమాట. అన్నయ్య ఎప్పుడో తీసుకున్నారు, ఎప్పుడో 6 years బ్యాక్ తీసుకున్నారంటే మా ఎంగేజ్మెంట్ టైంలోనే అన్నయ్య దగ్గర కెమెరా ఉంది. సో ఇంకా ఆయన కూడా కెమెరా తీసుకొని వచ్చారు. మంచిగా ఫొటోస్ అయితే చాలా బాగా తీశారు, చాలా బాగా పెట్టారు. ఇదనే కాదు మా ఇంట్లో ఏ ఈవెంట్ అయినా అన్నయ్య బాగా తీస్తారనమాట. సో వీళ్ళు వచ్చేసి మా పెద్ద అత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు పెద్ద అల్లుడు అనమాట. ఈ పెద్దమ్మ గారు వచ్చేసి బ్రదర్ వాళ్ళ అమ్మగారు. సో వాళ్ళు కూడా రావడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆవిడ కూడా అనుకోకుండా ఒక 2 days ముందు వచ్చింది అనమాట. తన్విక ఫస్ట్ బర్త్డే కూడా వాళ్ళు వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళు వచ్చేసి మా పెద్దత్తయ్య వాళ్ళ సెకండ్ అమ్మాయి అనమాట, సెకండ్ అల్లుడు సెకండ్ అమ్మాయి. సో వాళ్ళకి 2 పిల్లలు, మా అలానే ఒక పాప ఒక బాబు అనమాట. మాకు బాబు పాప, వాళ్ళకి కావాలని పాప పుట్టిన 5 years తర్వాత బాబుని కన్నారనమాట వాళ్ళు. వీళ్ళు వచ్చేసి మా సొంత ఆడపడుచు సొంత ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట.
ముందు వచ్చిన వాళ్ళిద్దరికి కూడా మ్యాండేటరీ. వీళ్ళు వచ్చేసి మా పెద్దతి వాళ్ళ కొడుకు కోడలు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ చూపించాను నేను మీకు వీడియోలో కూడా, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి అని చెప్పేసి. అసలు చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు వాళ్ళు. వావ్ వావ్ సూపర్ అనుకొని చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నో తీసుకోలేదు మేము, ఒక 15 అలా తీసుకున్నాం అంతే. ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న ఒక 2-3 పిల్లలకి, స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఒక్కటి, ఈ వీళ్ళకి అన్నట్టు తీసుకున్నాం అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, అసలు ఏం వండిన డిషెస్ కూడా నాకు వీడియో తీసే అంత ఖాళీ లేదు. ఇంకా తింటున్నప్పుడే చిన్నగా క్లిప్స్ అయితే తీసాను ఇలా. మా వదిన వాళ్ళు ముందు తినేయడం వల్ల మా వదిన కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇంక ఈ లోపు కొంచెం ఖాళీ ఉంది కదా, మీరు కూడా తినేయండి అంటే ఇంకా మా హస్బెండ్ నేను కూర్చున్నాం. కానీ మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తయ్య తినేటప్పటికైతే చాలా టైం అయ్యింది. వీళ్ళందరూ తిన్నారు. ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని వాళ్ళందరూ వెళ్ళేటప్పటికి 9 అయ్యింది. ఇంకా వాళ్ళు ఇలా వెళ్ళంగానే అప్పుడు మా అన్నయ్య అంటూనే ఉన్నాడు, ఫ్రెండ్స్ వస్తారని చెప్పేసి. మా చిన్నన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళైతే చాలా లేట్ గా వచ్చారనమాట. అంటే వాళ్ళు డ్యూటీలు అయిన తర్వాత వచ్చారు, వీళ్ళేమో కొంచెం పర్మిషన్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు మొత్తం అందరం తింటూ ఉంటే మా మామయ్య గారు పక్కన నుంచి ఉంటారనమాట. ఇక్కడనే కాదు, మా ఇంటి దగ్గర కూడా అంతే. అక్కడ కూడా మాది జాయింట్ ఫ్యామిలీ కదా. సో అందరం తింటూ ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఉంటారు. అస్సలు ఫస్ట్ కోవిడ్ టైంలో నాకొక బాధ, ప్లస్ మళ్ళీ ఇంకా ఫ్యామిలీ అందరితో కలిపి ఆ ఒక్క దగ్గర దగ్గర 9 months 7 months అలా అందరం కలిసి ఉన్నాము. అదొక హ్యాపీ మూమెంట్. నాకు పర్సనల్ లైఫ్ లో ఒక చిన్న బాధ కూడా అనుకోండి. అది కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. ఇంకా అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. కేక్ కటింగ్ అవ్వంగానే ఫస్ట్ ఇంకా అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ తీసుకొని వెళ్ళి ఇచ్చాము. సో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కేక్ తీసుకొని వచ్చారనమాట అందరూని. చాలా హ్యాపీ అనిపించింది. లేట్ అయినా వీళ్ళు వచ్చేటప్పటికి 9 అయ్యింది అనుకుంటా. వాళ్ళు వెళ్ళడం వీళ్ళు రావడం అన్నట్టు అయ్యింది. సో అస్సలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ, అన్నయ్య వాళ్ళ రూమ్ లో ఉండే వాళ్ళు జే అన్నయ్య అంట, మళ్ళీ అక్క, ఈ అన్నయ్య పేరు ఏం పేరు తెలియదు, ఒక అన్నయ్య పేరు కిషోరు, ఒక అన్నయ్య పేరు ఏదో చెప్పాడు అన్నయ్య, నాకు ఐడియా లేదు. సో వీళ్ళందరూ అన్నయ్య వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు అనమాట. అంటే ఒక చోట కాదు కానీ టుగెదర్ అన్నట్టు కలుసుకుంటూ ఉంటారు కదా, అలా అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కేక్ కట్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఫుడ్ అది పెట్టామన్నమాట. మామూలుగానే ఇంకా ఎక్కువ మంది అన్నయ్య ముందే చెప్పాడు వస్తారని చెప్పేసి, ఒక 5 members 6 members అలా వస్తారని చెప్పేసి ముందుగానే అన్ని అత్తయ్య కూడా మంచిగా వండారు అన్నిని. సో ఏది కూడా మిగలకుండా, ఏది కూడా ఏంటంటారు తగలకుండా మిగలకుండా అన్నట్టు అలా కరెక్ట్ గా సరిపోయింది. బిర్యానీ ఇంకా ప్రాన్స్ కర్రీ, చికెన్ మిగిలింది. ఇంకోటి ఏంటది, రైస్ కూడా ఏం మిగలలేదు. ఇంకోటి ఏంటంటే ఫ్రై కూడా, అదేదో ఫ్రై కూడా ఇంకోటి చేశారు, ఆ ఫ్రై కూడా ఏం మిగలలే. ఇంకా వెజ్ తినే వాళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళకి పన్నీర్ ఇంకా వెజ్ బిర్యానీ కూడా చేసింది మా అత్తయ్య. సో ఒక 2 తిన్నారు అంతే వెజ్, మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తిన్నారు. సో అస్సలు ఇంట్లోనే అన్ని మంచిగా ప్రిపేర్ చేసుకున్నాం. టోటల్లో ఎంతమంది వచ్చారంటే 26 members 27 members వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు రాలేదు, తనకి ఇంకా రావడం అవ్వదని చెప్తే ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ నన్ను స్కూల్ కి తీసుకురావడానికి వచ్చినప్పుడే దానికి బాక్స్ పెట్టి తీసుకొచ్చామని చెప్పాను. దానికి బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంక ఈ పిక్స్ అన్ని లాస్ట్ లో యాడ్ చేశాను చూడండి. ఇవన్నీ కూడా అన్నే తీసిన పిక్స్ అనమాట. అంటే మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ తీసినవి, చాలా మంచిగా వచ్చాయి. స్వీట్ మెమరీస్ అనమాట ఇవన్నీ కూడా. మా రుద్రాంశ్ ఉంటాడు, అబ్బా అస్సలు మాట ఆలకించాడండి బాబు. మా చుట్టాలు అంటే రిలేటివ్స్ అందరు ఇంటికి వచ్చినప్పుడు అసలు వాడిని ఎంత సెట్ చేద్దామన్నా ముందుగా చెప్తానమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ప్రాబ్లమే ఇది, పిల్లల క్రాంకినెస్ అనమాట. అసలు అందరిని చూసేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ అయ్యిద్ది అది. సో నేను ముందుగా చెప్తూ ఉంటాను, రుద్రాంశ అందరూ వస్తారు, మంచిగా ఉండాలి, మంచిగా బిహేవ్ చేయాలి, అల్లరి చేయకూడదని. అప్పటికి అంటాడు. ఇంకా వాళ్ళందరినీ చూసేటప్పటికి ఇంకా రెచ్చిపోతాడు అంతే అనమాట. అసలు ఎప్పుడు తగ్గిద్దో అనిపిస్తుంది. మా మామయ్య గారు అంటున్నారు అనమాట, ఒక 6 years వరకు ఇలానే ఉంటుంది, 6 years తర్వాత స్లో అయిపోతారు. చిన్నప్పుడు అల్లరి చేసేవాళ్ళు పెద్ద అయిన తర్వాత స్లో అవుతారు, చిన్నప్పుడు స్లోగా ఉండేవాళ్ళు పెద్ద అయిన తర్వాత అల్లరి చేస్తారని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇంకా అలా ప్రశాంతంగా అయితే అయింది. వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ముందుగానే రెడీ చేసుకున్నానని చెప్పాను కదా ఆడవాళ్ళకి. సో అందరికీ కూడా మంచిగా ఇలా తాంబూలం అయితే ఇచ్చాను. ఇప్పుడే కాదు, మేము ఇంట్లో దిగినప్పుడు కూడా ఇలా అందరూ వచ్చిన వాళ్ళకి చిన్నగా గిఫ్ట్లు అయితే ఇచ్చుకున్నాను. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు కూడా.
సో అంతా అయ్యి అందరూ ఇంటికి వెళ్ళేటప్పటికి 10 అలా అయ్యింది. ఇంకా మేమంతా క్లీన్ చేసుకొని పడుకునేటప్పటికి 12:30 అయిపోయింది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ చక్కగా ఉంటదని చెప్పేసి నైటే క్లీన్ చేసేసుకున్నాం అన్నీని. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ తర్వాత లేచిన తర్వాత ఇంకా మా రుద్రాంశ్ మొదలు పెట్టాడు అనమాట. గిఫ్ట్లు ఓపెన్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళకైతే ఇంక ఎర్లీ మార్నింగ్ లేవగానే స్నానాలు చేపించేసి టిఫిన్లు పెట్టేసి కూర్చోబెట్టాను. ఇంక ఈ లోపు నేనైతే దండం పూజ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మా మామయ్య గారు ఉన్నారు కదా, ఆయన ఒకటి ఓపెన్ చేశారనమాట. వాళ్ళ గోళ్ళకి ఇంకా ఆగలేక ఒకటి ఓపెన్ చేసి చూపించారు. చాలా వరకు టెడ్డీస్ వచ్చాయి, బాగున్నాయి, మంచిగా తన్విక బాగానే ఆడుకుంటుంది వాటితోని. సో ఇంకా మా ఫ్రెండ్ అయితే క్యూబ్స్ ఒకటి ఇచ్చింది, బాగున్నాయి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఎప్పుడైనా అనుకుంటా ఫస్ట్ బర్త్డే నుంచి తన్విక గాని రుద్రాంశు గాని అసలు మంచిగా గిఫ్ట్లు ఇస్తారు, అందరూ ఇస్తారు. కానీ రిటర్న్ గిఫ్ట్స్ తీస్తాను వీడియో, వచ్చిన గిఫ్ట్లు తీద్దాం అనేటప్పటికి అస్సలు అవ్వదు అనమాట. నేను అన్ని ఒక్క చోట పెట్టుకొని తీద్దాం అనేటప్పటికి మా రుద్రాంశి లోపు ఓపెన్ చేయకపోతే చేసేంత వరకు ఊరుకోకపోవడం చేస్తూ ఉంటాడు అనమాట. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరు పట్టీలు తీసుకొచ్చారు, ఇంకా మంచిగా ఇంకొకరైతే ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చారండి. అది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అందులో ఫోటో పెట్టుకోవచ్చు, క్లాక్ ఫోటో కూడా అనమాట, చాలా బాగుంది అది కూడా. ఇంకా అత్తయ్య వాళ్ళ నెక్స్ట్ డే ఈవినింగ్ బయలుదేరారనమాట. మా రుద్రాంశు తన్విక పుట్టిన తర్వాత నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న దానికంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎక్కువ. కానీ మా రుద్రాంశుకి మా అత్తయ్య అంటే ఎంత ఇష్టమో, అసలు ఏదో రక్త సంబంధం అంటారు చూడండి, అలా అస్సలు ఆవిడ అంటే ఎంత ఇష్టమో అంత రెచ్చిపోతాడు అనమాట. మా అత్తయ్య ఉంటే అల్లరి గారం ఎక్కువ. సో ఫైనల్ గా తన్విక సెకండ్ బర్త్డే కూడా చాలా హ్యాపీగా జరిగిందండి, దేవుడి దయ వల్ల. ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ తో అనమాట. ముఖ్యంగా వైటీ ద్వారా కూడా బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.